హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మరొకసారి డబ్బులు ఖాతాలోకి జమ చేయబోతోంది ఏపీ ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులు ఖాతాలో జమ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాలకి సంబంధించి కొత్తగా కౌలు రైతులు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఈ యొక్క అన్నదాత డబ్బులు కానివ్వండి, పీఎం కిసాన్ డబ్బులు కానివ్వండి, కౌలు రైతులు కూడా మరి అప్లై చేసుకోవచ్చా, కౌలు రైతులకు కూడా ఈ యొక్క డబ్బులు ఖాతాలోకి జమ అవుతాయా అన్న పూర్తి సమాచారం ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా ఛానల్కి ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరి రైతులు వ్యవసాయం పైన మక్కువ పెంచుకోవాలి, రైతులు వ్యవసాయాన్ని చాలా మంచిగా చేయాలన్న ఉద్దేశంతో పలు రకాల పథకాలను అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. ముఖ్యంగా కనుక మనం చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు అని చెప్పేసి చెప్పుకోవచ్చండి. మరి దేశంలో వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడి ఎక్కువ కుటుంబాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి వీరందరినీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా ముందుకైతే వెళ్తున్నాయి. ఈ దిశలో ముఖ్యంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ అదేవిధంగా పీఎం కిసాన్ పథకాల ద్వారా ఏటా ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నాయి. గత ఏడాది 20,000 రూపాయలు అందజేశాయండి. ఇప్పుడు మరి 2026, 2027 సంవత్సరానికి సంబంధించి కూడా అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాల ద్వారా మొదటి విడత డబ్బులు రిలీజ్ చేయడం అయితే జరిగింది. మనకి జూన్ 20వ తేదీన మొదటి విడతగా 7,000 రూపాయలు రైతన్న ఖాతాలోకి జమ అయ్యాయి. ఇప్పుడు అదేవిధంగా రెండో విడత డబ్బుల్ని ఖాతాలోకి జమ చేసేందుకు సిద్ధమైంది ఏపీలో కూటమి ప్రభుత్వం. మరి ఏపీలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా కలిసి ఈ యొక్క డబ్బుల్ని 3 విడతలుగా అందజేస్తున్నాయండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 14,000 రూపాయలు, మరి పీఎం కిసాన్ నుంచి మరి కేంద్రం వాటాగా 6,000 రూపాయలు రైతన్నుల ఖాతాలోకి జమ అవుతున్నాయి. ఈ డబ్బుల్ని ఒకేసారి కాకుండా విడతల వారీగా రైతన్నుల ఖాతాలోకి జమ చేస్తున్నారు. మొదటి విడత 7,000, రెండో విడత 7,000, అలాగే మూడో విడతకు వచ్చేసి 6,000 రూపాయల వరకు రైతన్నుల ఖాతాలోకి జమ అవుతున్నాయి. అదేవిధంగా అర్హులైన కౌలు రైతులకు కూడా ఈ యొక్క ఆర్థిక సహాయం అందజేస్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం. అయితే ఇప్పుడు రెండో విడత డబ్బులు విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ లోపుగా కొత్త రైతులు ఎవరైనా కనుక భూమి కొనుగోలు చేసిన రైతులు ఎవరైనా ఉన్నా కానీ, కొత్తగా పట్టాదారు పాస్బుక్ వారి పేరు మీదకి వచ్చిన రైతులు ఎవరైనా ఉన్నా కానీ, మరి ఆస్తి పంపకాల్లో పొలాలు వారి పేరు మీదకి రిజిస్ట్రేషన్ అవుతూ ఉంటాయి కదండి. ఇలా రైతులు మారుతూ ఉంటారు. అలాంటప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో రైతు పేరు మీద అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలు వస్తూ ఆ రైతు ఒకవేళ భూమిని అమ్మేసినట్టయితే, కొత్తగా ఎవరైనా రైతు ఆ భూమిని కొనుగోలు చేసినట్టయితే కనుక తిరిగి మళ్ళీ రైతు భరోసా, అదేవిధంగా అన్నదాత సుఖీభవ, అదేవిధంగా ఈ యొక్క పీఎం కిసాన్ పథకాలకి సంబంధించి ఆ రైతు కొత్త రైతు అవుతారు కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ వీళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకుంటేనే డబ్బులు అనేవి ఖాతాలోకి పడతాయండి. అదేవిధంగా కొత్తగా భూమిని కౌలుకు తీసుకుని కౌలు వ్యవసాయం చేసే రైతులు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మరి కొత్త రైతులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి, అదేవిధంగా మొదటి విడతలో డబ్బులు రాని రైతులు ఎవరైనా ఉంటే కనుక వారు ఏం చేసుకుంటే డబ్బులు వస్తాయన్న పూర్తి సమాచారం ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందామండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అర్హులైన కౌలు రైతులు కూడా ప్రతి ఏడు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. మరి ఈ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ నిధులతో కలిపి నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయడం అయితే జరుగుతుంది. మరి కౌలు రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక కొన్ని రకాల డాక్యుమెంట్స్ అనేవి మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కౌలు రైతులు ఈ సహాయం పొందాలంటే తప్పనిసరిగా సాగుదారు గుర్తింపు కార్డు అనేది కలిగి ఉండాలి. దీన్ని CCRC కార్డు అంటారనమాట. ఈ CCRC కార్డు ఉంటేనే రైతన్నలకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందుతుందండి. ఒకవేళ కౌలు రైతులకు ఎవరైనా కనుక ఈ యొక్క CCRC కార్డు కనుక లేకపోతే మీరు మీ గ్రామాల్లో ఉన్న రైతు కేంద్రాల వద్దకు వెళ్ళి, రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి అక్కడ కనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. అక్కడ రైతులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇవన్నీ పట్టాదారు పాస్బుక్, భూ యజమాని యొక్క ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకుని వెళ్తే మీ పేరు మీద CCRC కార్డు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి కౌలు రైతులు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి. అదేవిధంగా మీరు సాగు చేస్తున్న భూమి వివరాలు ఈ పంటలో నమోదు చేయాలి. అంటే ఈ క్రాప్లో మీ పంట యొక్క వివరాలు అనేవి నమోదు చేయాలండి. ఇవి కౌలు రైతులే కాదండి, వ్యవసాయం చేసుకునే ప్రతి రైతు కూడా మీ యొక్క పంటని ఈ క్రాప్లో నమోదు చేయాలి. మీరు ఈ క్రాప్లో నమోదు చేస్తేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ప్రభుత్వ పథకాల యొక్క ఆర్థిక సహాయం లభిస్తుంది. పంటలు నష్టపోయినా, ఒకవేళ సబ్సిడీలో మీకు విత్తనాలు కానీ, ఎరువులు కానీ ఏమి కావాలన్నా కానీ మీకు ఈ క్రాప్లో మీరు పంట నమోదే ఉన్నప్పుడు మాత్రమే వస్తాయండి. దీంతో పాటుగా మీ యొక్క బ్యాంకు ఖాతాకి ఆధార్ నెంబర్ లింక్ అయి ఉండాలి, మరియు ఈకేవైసీ పూర్తి చేయాలి. దీంతో పాటుగా NPCI లింకింగ్ కూడా చేసుకుని సిద్ధంగా ఉండాలి. ఇలా చేస్తేనే మీ యొక్క
ఖాతాలకి డబ్బులు అనేవి రావడం అయితే జరుగుతాయి అనమాట. చాలామంది రైతులు కేవైసీలు కంప్లీట్ చేయట్లేదండి. మరి బ్యాంక్ ఖాతా యాక్టివ్‌లో ఉందా లేదా అని చెప్పేసి కూడా చూసుకోవట్లేదనమాట. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా బ్యాంక్ ఖాతా అనేది ఆన్‌లో ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి రైతన్నకు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వ్యవసాయం చేయటం మాత్రం మానరండి. రైతు దేశానికి అన్నం పెట్టేందుకు తన చెమటను దారపోస్తున్నాడు. అలాంటి రైతన్నలకు పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, ఎరువుల ధరలు మరింత గుదిబండగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు పెట్టుబడి సహాయం అందించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం అన్నదాత సుఖీభవ. మరి యొక్క పథకం ద్వారా గత ప్రభుత్వంలో కనుక మనం చూసుకుంటే ఏటా 13,500 రూపాయల వరకు ఖాతాలో జమ చేయగా మరి కూటమి ప్రభుత్వం ఈ మొత్తాన్ని 20,000 రూపాయలకి పెంచింది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన 3 కూటమి ప్రభుత్వాలు కలిసి రైతులకు ఏటా 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాయి. చెప్పినట్టుగానే గత సంవత్సరం అందజేశాయండి. ఇప్పుడు రెండో సంవత్సరం కూడా ఆల్రెడీ మొదటి విడత డబ్బులు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు రెండో విడత రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకం అనేది ఆంధ్రప్రదేశ్లోని ఉన్న ప్రతి రైతుకి కూడా ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకానికి అనుసంధానంగా దీన్ని రూపొందించడం జరిగిందండి. కేంద్ర ప్రభుత్వం అందించే 6,000 రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు కలిపి మొత్తం 20,000 రూపాయలని రైతన్నల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తారండి. ఈ డబ్బుల్ని ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా టీబీటీ విధానం ద్వారా రైతుల ఖాతాలోకి జమ చేయడం అయితే జరుగుతుంది. మరి యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కొత్త రైతులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఒకసారి చూద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులు. చిన్న సన్నకారు రైతులు అంటే 5 ఎకరాల లోపు భూమి కలిగిన వారు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులండి. 5 ఎకరాల లోపు భూమి కలిగిన రైతన్నులందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట. రైతు యొక్క కనీస వయసు 18 సంవత్సరములు నిండి ఉండాలి. భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి పట్టాదారు పాస్బుక్ ఇవన్నీ కూడా తప్పనిసరిగా పక్కాగా క్లారిటీగా ఉండాలన్నమాట. రైతు పేరు ఆధార్తో అనుసంధానమై ఉండాలి. మీరు బ్యాంకు ఖాతాకి ఆధార్ కార్డు అనుసంధానం చేయడంతో పాటు మీ పట్టాదారు పాస్బుక్ కూడా ఆధార్ కార్డు అనుసంధానం చేయాలి. రైతులు పండించే పంటల వివరాలు కూడా నమోదు చేయాలండి. రైతు ఏ పంట అయితే పొలంలో పండిస్తున్నారో ఆ పంటని ఖచ్చితంగా ఈ క్రాప్లో మీరు నమోదు చేసుకోవాలన్నమాట. భూమికి తీసుకున్న రైతులు అంటే కౌలు రైతులు అంటారు కదా, వీరు కూడా ఈ యొక్క పథకానికి అర్హులే. తప్పనిసరిగా కౌలు రైతులు కూడా CCRC కార్డు ద్వారా ఈ యొక్క కార్డు అనేది మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలండి. సాధారణంగా పీఎం కిసాన్ పథకానికి అర్హులైన రైతులందరూ కూడా అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులు అవుతారు. దీంతో పాటుగా రైతన్నులు ఖచ్చితంగా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. ఇది రైతు యొక్క గుర్తింపు కార్డు అని చెప్పుకోవచ్చండి. మరి రాష్ట్రంలో వ్యవసాయం చేసే ప్రతి రైతుకి కూడా ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డు కలిగి ఉండాలని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ ఫార్మర్ ఐడి కార్డు ఇంకా రైతులు ఎవరైనా తీసుకోకపోతే మీరు రైతు భరోసా కేంద్రాల వద్దకు పట్టాదారు పాస్బుక్, మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే అక్కడ ఉన్న వ్యవసాయ అధికారులు వెంటనే మీకు అప్లై చేసి ఈ యొక్క కార్డు అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సొంత భూమి కలిగిన వారికే కాకుండా కౌలు రైతులకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేసేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలని జారీ చేయడం అయితే జరిగింది. కౌలు రైతుల ధృవీకరణ పత్రం CCRC కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలని చెప్పి వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో కౌలు రైతులకు కూడా సంబంధించి నేను చెప్తున్నాను, వెంటనే మీరు CCRC కార్డు అనేది సిద్ధం చేసి పెట్టుకోండి. మరి ఇక ఈ యొక్క అన్నదాత సుఖీభవ కానివ్వండి, పీఎం కిసాన్ పథకాలు కానివ్వండి, ఎలాంటి రైతులకు రావు అని చెప్పేసి ఒకసారి మనం చూసుకుందాము. ఆదాయపు పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి అన్నదాత సుఖీభవ వర్తించదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే రిటైర్ ఉద్యోగాలు ఉన్నారో వారు కూడా ఈ యొక్క పథకానికి అనర్హులు. రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు కానివ్వండి, ఈ యొక్క పథకం వర్తించదు అనమాట. 10,000 అంతకన్నా ఎక్కువ పెన్షన్ పొందే వారికి కూడా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలు వర్తించవు. అన్నదాత సుఖీభవ పథకాన్ని కుటుంబాన్ని యూనిట్గా చేసి తీసుకుని అమలు చేస్తున్నారు. అంటే ఒకే కుటుంబంలో 2 నుంచి 4 పేరు మీద భూమి ఉన్న ఒకరికి మాత్రమే, అర్హత ఉన్న ఒకరికి మాత్రమే డబ్బులు అనేవి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అంటే ఒక రేషన్ కార్డులో 2-3 పైన పేరు మీద భూమి ఉన్నా కానీ ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులందరూ కూడా గమనించండి. అన్నదాత సుఖీభవ పథకానికి కొత్తగా రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వారు కొన్ని రకాల పత్రాలు అనేవి కలిగి ఉండాలి. అవి ఏమేమి పత్రాలు ఒకసారి చూసుకుందాము. రైతు యొక్క ఆధార్ కార్డు, భూమి పత్రాలు, పట్టాదారు పాస్బుక్, ROR బుక్స్ లాంటివి ఖచ్చితంగా కలిగి ఉండాలి. తర్వాత బ్యాంక్ పాస్బుక్, మీ యొక్క ఫోన్ నెంబరు, భూమి వివరాలంటే మీ భూమి యొక్క సర్వే నెంబర్ ఖచ్చితంగా కలిగి ఉండాలి. రైతు యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2, ఆధార్ కార్డు నెంబర్ని బ్యాంక్ ఖాతాకు అనుసంధానం చేసుకుని ఉండాలి.
దీంతో పాటుగా ఆధార్ కార్డుకి కేవైసీ కంప్లీట్ చేయాలి. బ్యాంక్ ఖాతా యాక్టివ్‌లో ఉందా లేదా అని చూసుకొని మీ బ్యాంక్ ఖాతాకి ఆధార్ నెంబర్‌తో పాటుగా ఫోన్ నెంబర్ కూడా లింకింగ్ చేసుకోవాలి. ఇలా ఫోన్ నెంబర్ లింక్ చేయడం వల్ల మీకు డబ్బులు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం అయినా కానీ మీకు మెసేజ్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ అన్నదాత సుఖీభవ డబ్బులు రిలీజ్ చేశారనుకోండి, మీ ఫోన్‌కి మెసేజ్ వస్తుందన్నమాట ఇలా డబ్బులు పడ్డట్టు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాకి ఫోన్ నెంబర్ లింకింగ్ చేయండి. దీంతో పాటుగా అతి ముఖ్యమైన ఇంకొక అప్డేట్ ఏంటంటే పాన్ కార్డు కూడా లింక్ చేయాలి మీరు. పాన్ కార్డును కూడా బ్యాంకు ఖాతాకి లింక్ చేసుకోవాలి. ఆధారు, పాన్ కార్డు, మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా బ్యాంకు ఖాతాకి లింకింగ్ చేసుకోవాలి. దీంతో పాటుగా మీ యొక్క బ్యాంకు ఖాతా అనేది యాక్టివ్‌లో ఉందా లేదా అని చెప్పేసి మీరు చూసుకోవాలి. అదేవిధంగా మరి ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది ఉంటుందన్నమాట. అది కూడా మీరు దాన్ని యాక్టివ్‌లో ఉంచుకోవాలండి. డబ్బులు ప్రభుత్వాలు డీబీటీ విధానం ద్వారా రైతన్నల బ్యాంకు ఖాతా జమ చేస్తాయి కాబట్టి మరి బ్యాంకు ఖాతాకి సంబంధించి డీబీటీ విధానం ఆన్‌లో ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. ఇది ఆన్‌లో ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి బ్యాంక్ అధికారుల వద్దకు వెళ్తే వాళ్ళు మీకు చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది. అన్నదాత సుఖీభవ పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలని ఒకసారి చూసుకుందాము. అర్హులైన రైతులు తమ ఆధార్ కార్డు, భూమి పాస్బుక్, బ్యాంకు పాస్బుక్ తదితర పత్రాలతో రైతు సేవా కేంద్రాల్లో అధికారులను సంప్రదించాలి. అక్కడ ఉన్న వారికి మీ డీటెయిల్స్ అని ఇవ్వాలండి. అధికారులు రైతులు సమర్పించిన పత్రాలను పరిశీలించి వివరాలను ధృవీకరించుకుని రైతు పేరును లబ్ధిదారుల జాబితాలో చేర్చేందుకు సిఫారసు చేయడం అయితే జరుగుతుంది. అంటే మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా, మీకు అర్హత ఉందా లేదా, మీ యొక్క అర్హతను చెక్ చేసి మీ యొక్క జాబితాలోకి మీ పేరు అయితే చేర్చడం జరుగుతుంది. రైతు సేవా కేంద్రాల వారీగా నమోదైన వెబ్లాండ్ డేటాను ఉన్నతాధికారులు పరిశీలించి అర్హులైన వారిని అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల జాబితాలో కూడా చేరడం జరుగుతుంది. అందుకని మీరు ఖచ్చితంగా వెబ్ ల్యాండింగ్లో మీ డేటాలో మీ పేరు అనేది రైతులు ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. ఆల్రెడీ రైతులకైతే ఖచ్చితంగా ఉంటుందండి. ఎవరైనా కనుక కొత్త రైతులు ఎవరైనా ఉన్నారనుకోండి, వారు మరి వెబ్ ల్యాండింగ్లో డేటాలో మరి యాడ్ అయ్యి ఉన్నారా లేదా, నమోదై ఉన్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ పథకం కింద పెట్టుబడి సాయంగా ఇచ్చే నిధులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో 3 విడతలుగా రైతన్నల ఖాతాల్లోకి జమ అవుతాయి. రైతన్నలు అన్నదాత సుఖీభవ దరఖాస్తు స్టేటస్, ఒక ఇతర వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు వెబ్సైట్ ద్వారా ఇంట్లోనే ఉండి ఫోన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. www.annadatasukibhava.ap.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. దాంట్లో హోమ్ పేజీలోని నౌ యువర్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయాలి. మీ ఆధార్ కార్డు నెంబర్ లేదా మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తే స్క్రీన్ పైన కనిపిస్తున్న క్యాప్చాను ఎంటర్ చేయండి. ఆ తర్వాత సెర్చ్ ఆప్షన్పై క్లిక్ చేస్తే రైతు దరఖాస్తు చేసుకున్నటువంటి సంబంధించిన స్టేటస్ అనేది మీకు అక్కడ కనబడుతుంది. మీ స్టేటస్కి సంబంధించి పెండింగ్ అని కానీ, వెరిఫైడ్ అని కానీ, రిజెక్ట్ అని కానీ, పేమెంట్ జమ అయిందని కానీ చూపిస్తుంది. ఒకవేళ దీంట్లో పెండింగ్ కానీ, వెరిఫైడ్ కానీ, రిజెక్ట్ కానీ అయినట్టు మీకు కనిపిస్తే మీరు వెంటనే రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళండి. ఎందుచేత మరి రిజెక్ట్ అయ్యింది, ఎందుచేత పెండింగ్ పడింది అన్న సమాచారం మీరు అక్కడ తెలుసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా ఆఫ్లైన్లో స్టేటస్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్ళి అక్కడ సిబ్బందిని సంప్రదించినా కానీ వారు లాగిన్ ఓపెన్ చేసి మీ స్టేటస్ ఏంటనేది తనిఖీ చేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఇబ్బంది ఉంటే కనుక వెంటనే దాన్ని మీరు క్లారిఫై చేసుకోవడానికి కూడా మీకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. అర్హులైన రైతులు తమ వివరాలను రైతు సేవా కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రైతుల నుంచి సేకరించిన వివరాలను రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేస్తారు. రైతు సేవా కేంద్రాల వారీగా రికార్డ్ అయ్యే వెబ్ ల్యాండింగ్ డేటాను గ్రామ వ్యవసాయ సహాయకులతో పాటు మండల వ్యవసాయ అధికారులు కూడా పరిశీలించడం జరుగుతుంది. ఇందుకోసం వీరికి ప్రత్యేకంగా లాగిన్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగిందంటే వెబ్ ల్యాండింగ్లో సర్వే నంబర్లు, రైతు పేరు, భూమి విస్తీర్ణం, ఇతర వివరాలు కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అనంతరం వ్యవసాయ అధికారి ఆ వివరాలను ఫార్వర్డ్ చేస్తారండి. ఆ తర్వాత ఆ వివరాలు జిల్లా వ్యవసాయ అధికారి వద్దకు వెళ్తాయన్నమాట. వివరాలన్నీ కూడా సరిగ్గా ఉంటే అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల జాబితాలో రైతుల యొక్క పేర్లను చేర్చడం జరుగుతుంది. వెబ్ ల్యాండింగ్లో ఏమైనా తప్పులు ఉంటే కనుక వారిని సరిచేయమని కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. క్షేత్రస్థాయిలో అర్హులను గుర్తించి జాబితా నుంచి తొలగించడం కూడా జరుగుతుంది. అంటే నిజమైన అర్హులకి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవ అందజేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ యొక్క అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అందించే ఈ యొక్క డబ్బులు అనేవి రైతులకు ఆర్థిక భరోసా కల్పించడం, అర్హులైన రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా 20,000 రూపాయలు పెట్టుబడి సహాయం అందించడం, రైతులందరికీ కూడా విత్తనాలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, విపత్తులకు సంబంధించి బీమా కల్పించడం, అంటే పంటలు నష్టపోయినప్పుడు ఆర్థికంగా సహాయం చేయడం. మరి ఇప్పుడు ఈ సంవత్సరం కనుక చూసుకుంటే మరి మనకి సరిగా వర్షాలు అనేవి పడటం లేదండి. వర్షాలు పడక రైతులు కూడా చాలామంది ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. మరి వర్షాలు పడకుండా రైతులు
ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందన్నమాట. రైతులు ఆర్థిక సమస్యలు లేకుండా వ్యవసాయం చేసేందుకు రైతులను ప్రోత్సహించడం ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. రైతుల యొక్క సామాజిక స్థితి మెరుగుపరచడం కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ముఖ్య ఉద్దేశం అండి. దీని ద్వారా వ్యవసాయ ఉత్పాదకను పెంచడం కూడా ముఖ్యమైన లక్ష్యం అనమాట. అన్నదాత సుఖీభవ పథకం అనేది రైతులకు నేరుగా ఆర్థిక మద్దతు అందించడమే కాకుండా వ్యవసాయంపై వారికి ఉన్న నమ్మకాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రైతులు వ్యవసాయంలో మరింత ఉత్సాహంగా పాల్గొనేలాగా చేసేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి తప్పకుండా కౌలు రైతులు అలాగే కొత్త రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా మీరు వెంటనే అప్లై చేసుకోండి. అదేవిధంగా గతంలో మొదటి విడత అన్నదాత సుఖీభవ డబ్బులు రాకపోతే కనుక వెంటనే మీరు రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి వెబ్ ల్యాండింగ్లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా తప్పులు లేకుండా ఎంటర్ అయి ఉన్నాయో లేదా అని చెప్పేసి చెక్ చేయించుకోండి. ఒకవేళ తప్పులు ఉంటే కనుక మీకు వెంటనే దాన్ని సరి చేసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది ఏపీ ప్రభుత్వం. ఇదండి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన తాజా సమాచారం. మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.